భాగవతము అష్టమ స్కంధము గజేంద్ర మోక్షము. యవ్వని చే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. ఒక పరి జగములు వెలినిడి యొక్క పరిలోపలికి గొనుచును భయముదానై సకలార్థ సాక్షియగు నయ్య కలంకుని నాత్మమూలు నర్థిదలంతున్. లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుదిన లోకంబగు పెంజీకటి కౌవలనెవ్వండు ఏకాకృతి వెలుగునతనినే సేవింతున్. నత్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వడాడు మునులు దివిజులున్ కీర్తింపనేరరెవ్వని వర్తన మొరులెరుగరు అట్టివానిను తింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. భవము దోషంబు రూపంబు కర్మంబు నాహ్వయమును గుణములెవ్వనికి లేక జగముల గలిగించు సమయించు కొరకునై నిజమాయనెవ్వడిన్నియును దాల్చును. ఆ పరేశునకు అనంత శక్తికి బ్రహ్మకు ఇద్ధరూపికి రూపహీనునకును చిత్రచారునికిని సాక్షికిని ఆత్మరుచికిని పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటలను నెరుకల మనముల జేరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు వానికి నేను నర్తు వందనములు. శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భక్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టకు అధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయా సింధుమతికి మూల ప్రకృతికి ఆత్మమూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి నెరిన సత్యమనెడి నీడతో వెలుగుచునుండు నెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు. యోగాగ్నిదగ్ధ కర్ములు యోగీశ్వరులు ఏ మహాత్మునొండెరుగక సద్యోగ విభాసిత మనముల బాగుగ వీక్షింతురట్టి పరము భజింతున్. సర్వాగమాంనాయ జలధికిని అపవర్గమయునికిని ఉత్తమ మందిరునకు సకల గుణారణిచ్ఛన్న బోధాగ్నికి తనయంతరాజిల్లు ధన్యమతికి గుణలయోద్దీపిత గురుమానసునకు సంవర్తిత కర్మ నిర్వర్తితునకు
దిశలేని నాబోటి పశువుల పాపంబులడచువానికి సమస్తాంతరాత్ముడై వెలుంగువానికి అచ్ఛిన్నునకు భగవంతునకు ధనూజ పశుని వేషధారసక్తులైన వారి కందగరాని వానికి ఆచరింతు వందనములు.